బిగ్ బాస్‌లో అడుగుపెట్టిన తనుజ తన ఆట తీరుతో, తన మాట తీరుతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిందో ఆ మొదటి వారం అంతా కుకింగ్ పని చేసి సంగతిగా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా బిగ్ బాస్ లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం కెప్టెన్‌గా డెమాన్ పవన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే డెమాన్ పవన్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరికి ఏం పనులు చేయాలని డిసైడ్ చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే తనుజ వంతు రాగానే తనుజ నువ్వు కుకింగ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే భరణి దానికి స్టాండ్ తీసుకుని ప్రతిసారి ఆ అమ్మాయిని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? కుకింగ్ అమ్మాయి ఎందుకు చేయాలి? అయినా మీరు ఓనర్స్‌గా ఉన్నప్పుడు ఏమన్నా పనులు చేశారా? చేయలేదు. సో కదా టెనెంట్‌గా ఉన్నప్పుడు మాతోనే పనులు చేయించారు కదా! మరి ఇప్పుడెందుకు మేము ఓనర్స్‌గా ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అంటూ గట్టిగా భరణి తనూజ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. అయితే డెమాన్ పవన్ అప్పుడు టెనెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మేము తక్కువగా ఉన్నాం. అందుకే పనులు నేను డిసైడ్ చేస్తున్నాను అంటే, అయితే నువ్వు చేయాల్సింది కుకింగ్ పని కాకుండా వేరే పని ఏమన్నా ఉంటే చెప్పు. మొన్నటి వరకు ఆమెకి కుకింగ్ పని తర్వాత మళ్ళీ లాండ్రీ పని ఇచ్చారు. ఆమె కూడా మనిషే కదా! హౌసు ఎక్కువగా ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే తనూజ, ఇమానియేల్, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురనే నేను చెప్తాను. మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్క పనే తీసుకుంటున్నారంటూ భరణి ఎప్పుడూ లేనంతగా లైవ్‌లో గట్టిగానే ఇచ్చుకున్నాడు టెనెంట్స్ టీమ్ వాళ్ళకి. ఇక మొత్తానికి డెమాన్ పవన్ ఏమనుకున్నాడో ఏందో ఇక డిసైడ్ అయ్యి తనుజ నీకు కిచెన్ మోటర్ ఇస్తాను అంటూ అంటే అది అలా చెప్పావు బావుంది. తను కిచెన్ మోటర్ కాబట్టి దగ్గరుండి అన్నీ చేసేస్తది, చేపిచ్చుకుంటది. అంతే తప్ప ప్రతిసారి కుకింగ్ చెయ్యి, బట్టలు ఉతుకు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ డెమాన్ పవన్‌కి ఇచ్చుకున్నాడు భరణి. దీంతో తనూజ థ్యాంక్ యూ నాన్న అంటూ చెప్పింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.